ఉంటుంది. ఇలాంటివి మనం తెలుసుకోకుండా ఉన్నా కూడా మన అమాయకత్వమే మనల్ని దెబ్బతీస్తుంది. కాబట్టి మనం అన్నిటి గురించి తెలుసుకోవాలి. కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం మంచి వైపే తీసుకోవాలి. దైవత్వం వైపే నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పుడు ఈ సైకిక్ అటాక్స్ అనే దాని గురించి చెప్పుకుంటే మన కంటికి కనిపించిన శక్తులు అనేవి ఉంటాయి. నేనిది నమ్ముతాను. అవి ఏ విధంగా మనల్ని ప్రభావం చేస్తాయి అంటే మన మైండ్ మీద అండి. అంటే మన ఆలోచనల మీద, మన ధైర్యం మీద, మన నమ్మకం మీద, మన శత్రువులకి మనం చాలాసార్లు అంటూ ఉంటాం. మన శత్రువులు ఏ విధంగా అయితే మనల్ని భావిస్తారో అలాంటి లక్షణాలే ఈ కంటికి కనిపించిన శక్తులు చేసే పనులు. అంటే కంటికి కనిపించకుండా అవి ఏవైతే చేస్తున్నాయో మన శత్రువుల రూపంలో కూడా వాళ్ళు కూడా అవే చేస్తారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే మన కంటికి కనిపించిన శక్తులు కూడా మన నుంచి ఏం కోరుకుంటున్నాయి అంటే మనం ధైర్యాన్ని కోల్పోవాలి, మన నమ్మకాన్ని కోల్పోవాలి. మన మైండ్ అనేది సరైన నిర్ణయాలు తీసుకోకుండా దాన్ని